వరకు క్లియర్ చేసేసాం సార్. అండ్ అలాగే మొత్తం గార్బేజ్ మేనేజ్మెంట్ పాయింట్స్, రెడ్ స్పాట్స్, ఎల్లో స్పాట్స్, రోడ్స్, డ్రైన్స్ అన్ని కూడా క్లీన్ చేయించాం సార్. How we can project this project? Yes, sir. నిర్మాణ వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా అమలు చేస్తూ ముందడుగు వేస్తోంది కర్నూలు జిల్లా. సార్ జలధార జలహారతి కింద సార్ మొత్తం మనం ఒక 40 lakh cubic meters మట్టి తీసి 0.43 TMC పెంచగలిగాం సార్. టోటల్గా ఇక్కడ ఏం చేసామంటే సార్ ఇన్నోవేటివ్గా మొత్తం అన్ని కంపెనీస్ని ఇన్వాల్వ్ చేసి 18 గంటలు ఎక్స్కవేటర్స్ పెట్టి సార్ 25 ట్యాంక్స్కి దాంట్లో 16 క్యాస్కేట్ సార్. But ఎన్ని ట్యాంక్స్ కవర్ చేశారు ఇప్పటికి? 32 tanks sir. Yes. మొత్తం ఎన్ని ఉన్నాయి మీ జిల్లాలో? 246. 246 లో పాతవి ఎన్ని కవర్ అయినాయి, ఇప్పుడు ఎన్ని కవర్ చేశారు? ఇప్పుడు మనం 180 దాకా చేసాం సార్. ఇంకా మిగతా కూడా ప్రోగ్రెస్ లో ఉంది సార్. ఎప్పుడు చేస్తారు అన్ని? మంత్ ఎండింగ్ అయిపోతాయి. అన్ని అవుతాయి? అయిపోతాయి 100%. చాలా బాగా నిండాయి సార్. యాక్చువల్లీ ఇలా ఉండేవి, ఇలా నిండుతూ వచ్చేవి సార్. పబ్లిక్ ఆర్ సో హ్యాపీ సార్. సోషల్ మీడియాలో ఆల్ చెక్ డ్యామ్స్ అన్ని కూడా రిపేర్లు అన్ని 4 crores పెట్టి రిపేర్స్ చేస్తారు. అంటే వాళ్ళు చెప్పిన వెర్షన్ ఏంటంటే సార్ 2 వర్షాలకే మాకు ట్యాంకులు నిండిపోయి ఇన్నాళ్ళు చాలా రోజులు పట్టేదని చెప్తున్నారు సార్ పబ్లిక్ అంతా కూడా. దట్స్ గుడ్. వన్ ఫ్యామిలీ వన్ ఎంతమంది వచ్చారు వీటికి? ఎంతమంది చేశారమ్మా? డెవలప్మెంట్ జాబ్ నెలలో మనం 6,590 మెంబర్స్కి జాబ్స్ ఇచ్చాం సార్. ఆల్ ఆర్ ఉమెన్? నో సార్, అది మొత్తం మేల్ అండ్ విమెన్ కలిపి ఇద్దరిని కలిపి. సార్ ఇది వచ్చి జర్మన్ లాంగ్వేజ్లో ట్రైనింగ్ తీసుకోవడంలో ఓకే ఓకే A1 to B1 వరకు పూర్తి చేసింది సార్. వచ్చే నెలలో జాబ్ ప్లేస్మెంట్ అవకాశాలు కూడా అందరూ జర్మనీ నువ్వేది చదువుకున్నావు? మనం BSc నర్సింగ్ కంప్లీట్ నర్సింగ్ చేశాను. ఓకే గుడ్. గోల్డెన్ ఆపర్చునిటీస్. ఏంటి మొత్తం 1,887 కిలోమీటర్స్లో సుమారు 250 కిలోమీటర్స్గా 125 crores ఇచ్చారు సార్. 107 కిలోమీటర్స్ మొత్తం రెన్యువల్స్ ఇట్లా ఇలా బయట వచ్చాయి సార్. పట్టుకుంటూ కూడా ఇప్పుడు మొత్తం అన్ని అయిపోయినాయా? లేదు సార్, ఇంకా బ్యాలెన్స్ వచ్చేసి ఇంకా 140 km పెండింగ్ ఉంది సార్. కొంచెం స్లోగా జరుగుతున్నాయి సార్, బిటుమన్ రేట్స్ పెరిగిన దానివల్ల. బట్ మనం ప్రైస్ ఎస్కలేషన్ ఇస్తున్నాం సార్. మేజర్ ఇన్వెస్ట్మెంట్ ఉంది కాబట్టి కొంచెం స్లోగా జరుగుతుంది. కంప్లీట్ చేయాలి తప్పకుండా సార్. ఏంటా ఏం చేస్తున్నారు? అడంగల్ ప్లస్ ప్రొసీడింగ్ కలిపి ఎన్ని చేస్తారమ్మా ఇప్పటికి? సార్ ఇప్పటికి 2,300 చేసాం సార్. ఇది కాకుండా కొన్ని ఇనామని పడిపోయినాయి సార్. పట్టావి మళ్ళీ ఇనామని రాసేసారు సార్ లాస్ట్ దీంట్లో. అవి మొత్తం 86,000 కేసులు మార్చేసాం సార్. మొత్తం 86,000 కేసెస్ లో చేసాం. ఇప్పుడు ఎన్ని చేయగలిగారు మొత్తం సార్? కరెక్షన్స్ మొత్తం 86,000 ప్లస్ 2,000 ప్లస్ 89,000 సార్. ఇంకెన్ని ఉంటాయమ్మా రఫ్ గా? అది అయిపోయింది సార్. అది కాదు, ఇంకా ఎన్ని ఉంటాయి ఇలాంటి డిస్ప్యూట్స్? సార్ ఇప్పుడు ఏం చేస్తామంటే సార్ రీసర్వే జరిగిన తర్వాత DLR చేసే టైంలో ఇవన్నీ చెక్ చేసి, ఎందుకంటే మళ్ళీ ఇవి గ్రీవెన్స్ కింద మనకు రాకూడదు సార్, మళ్ళీ డబుల్ వర్క్ అయిపోయింది. అందుకనే అది క్లియర్ చేస్తున్నాం సార్. మొత్తం ఇనాం నుంచి పట్టా చేయడము, గవర్నమెంట్ అని కూడా కొన్ని పడిపోయినాయి సార్ పట్టావి. అవి కూడా గవర్నమెంట్. అట్ ది సేమ్ టైం ఎంతవరకు మీకు సర్వే కంప్లీట్ అయ్యి? సార్ 225 విలేజెస్ కంప్లీట్ అయ్యి 155,000 పాస్బుక్స్ కంప్లీట్ చేశాం ఎంత సార్. పర్సెంటేజ్ అయ్యింది? 96.5 మొత్తం ఆ ఫేజ్ 1 అది టోటల్ ఫేసెస్. సార్. టోటల్ యువర్ జాయింట్ కరెక్టర్. 472 విలేజెస్ సార్. 44 విలేజెస్ మాత్రమే మిగిలింది సార్. మిగిలిన కాదమ్మా, ఐఎమ్ ఆస్కింగ్ యూ ఓన్లీ వన్ క్వశ్చన్. టోటల్ 4 phases up to March. Yes sir. All villages Sir. has to survey complete చేయాలి, బ్లాక్ చేంజ్ చేయాలి, QR కోడ్ పెట్టాలి, కంపల్సరీ ఇవ్వాలి. ఇప్పటికి ఎంతవరకు అయినాయి? సార్ మాకు హాఫ్ అయింది సార్. 225 విలేజెస్ అయినాయి. 230 ఇంకా డిఫరెంట్ ఫేజెస్ లో ఉన్నాయి సార్. 230. నమస్తే సార్. ఏంటమ్మా? న్యాచురల్ ఫార్మింగ్ సార్. సార్ ATM మోడల్ సార్. ఇది మనకు 20 days నుంచి ఇన్కమ్ అన్నది వస్తుంది సార్ ఫార్మర్ కి. 20 cents లో చేసుకుంటాం సార్. 18 to 25,000. ఇప్పుడు ఎంతవరకు మీరు ఇవన్నీ? PMDS మనకి విజయ్ కుమార్ సార్ అడ్వైస్ ఎంత సార్ ఇది? ఇప్పుడు 92,000 హెక్టర్స్ టార్గెట్ సార్. 73,000 వరకు చేశాం సార్. 71,000 ఫార్మర్స్ ని ఇన్వాల్వ్ చేస్తూ మనకి జర్మినేషన్ 64,000 acres లో వచ్చింది సార్. 86% జర్మినేషన్ వచ్చింది సార్. అంటే ఒక స్పెల్ కే వచ్చేసింది సార్. సార్ మేడం అయితే చాలా ఎంకరేజింగ్ గా ఫార్మర్స్ మొత్తం మీరు చాలా వరకు కంప్లీట్ చేయగలిగారు? Yes sir. Yes sir. 85%. Yes sir, we have done sir. They are very happy sir. మనకి PMDS లో సార్ టెంపరేచర్ 36 degrees సార్. బయట చూస్తే 56 డిగ్రీలు ఉంటుంది సార్ గ్రౌండ్ మీద. దీనివల్ల ఏంటంటే కవర్ ఉండడం వల్ల సార్ మైక్రోవేల్ గ్రోత్ పెరుగుతుంది. డిఫరెంట్ రూట్ సిస్టమ్స్ ఉండడం వల్ల పొరాసిటీ పెరిగి ఏరేషన్ పెరిగి మంచి గ్రోత్ వస్తుంది సార్.
ఇది ఫాడర్ కింద వాడుకోవచ్చు. వాళ్ళకి 26,000 per acre వచ్చింది సార్ సమ్మర్ లో, క్రాప్ లేని టైంలో మార్చ్ టు మేలో. లేదంటే తొక్కించుకున్నా సరే మనకి యూరియా రెడ్యూస్ అవుతుంది సార్. ఫస్ట్ ఇయర్ 30%, సెకండ్ ఇయర్ 60, థర్డ్ ఇయర్ 90, లైక్ ఫోర్త్ ఇయర్ నుంచి అసలు యూరియా వేయక్కర్లేదు సార్ ఇలాంటి వేసుకుంటే ముందు. గుడ్, థ్యాంక్ యూ. ఏంటా మొత్తం హార్టికల్చరా ఏమేమి తయారవుతున్నాయి ఇక్కడ? సార్ ఇక్కడ రాయలసీమ మనకు జిల్లాలో ఇది పెట్టి సార్ అంజూరం. మన జిల్లాలో ఇది చెప్పండి నాకు. అంజూరు ఒకటి వస్తుంది. ఎన్ని ఎకరాలు ఉంది అంజూరు? వాస్తవంగా అంజూరం మన దగ్గర ఒక 50 హెక్టార్లు ఉంది సార్. ప్రస్తుతానికి ఇప్పుడే ఎంకరేజ్మెంట్ చేస్తున్నాం సార్. వాట్ ఇస్ ది ఇన్కమ్? ఇన్కమ్ దీనికి వాస్తవంగా సార్ 2 lakhs వస్తుంది మామూలుగా అయితే. ఇదే కానీ ట్రైయింగ్ చేస్తే సార్ మనకు కేజీ 800 చొప్పున సుమారుగా 8 lakhs వస్తుంది సార్ మన దగ్గర. మళ్ళీ దీనికి డిసీజ్ ఉంది కదా? డిసీజ్ అనేది మన దగ్గర ఉంది సార్. మనం మేనేజ్మెంట్ చేసుకుంటే కంట్రోల్ అయిపోతుంది సార్, ఇబ్బంది ఏం లేదు సార్. కానీ డ్రైయింగ్ చేసిన మళ్ళీ డ్రై చేయగలుగుతున్నారా? సోలార్ డ్రైయర్స్ పెట్టి చేస్తున్నాం సార్. 4 కేజీలకు 1 కేజీ డ్రై వస్తుంది సార్. 1 కేజీ ఫ్రూట్ డ్రై ఫ్రూట్ వచ్చి 800 రూపీస్ సార్. అదే ఫ్రెష్ ఫ్రూట్ అయితే 200 రూపీస్ సార్. అవి చార్జెస్, ప్రాసెసింగ్ చార్జెస్ 100 రూపీస్ అవుతుంది సార్. డిఫరెన్స్ 500 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది సార్. బట్ ఎంతవరకు మీరు ఇవి చేయగలుగుతున్నారు? మనం ఇక్కడ సాయిల్స్ మంచి సూటబిలిటీ ఉన్న దగ్గర ఎవరైతే వాళ్ళు మెయింటెనెన్స్ చేయాలో ఎంత సూటబిలిటీ ఉంది మీ దగ్గర? మనకు మాక్సిమం ఉంది సార్ ఇక్కడ చేయడానికి అవకాశం ఉంది. రెడ్ సాయిల్స్ మ్యాంగో సార్, ఫ్రూట్ కవర్స్ ఇది ఇదే ప్లేస్ మనకు డిపార్ట్మెంట్ లో ఇది ప్రోత్సహించడం వల్ల చాలా ఇది వచ్చింది సార్. కేజీకి సుమారుగా మనకు ఒక 10 రూపాయలు ఖర్చు వస్తుంది సార్ కవర్ వల్ల. కాకపోతే మార్కెట్ లో మామూలు 50 రూపీస్ పోతే ఇది 80 రూపీస్ పోతుంది సార్. ఇప్పుడు 30 రూపీస్ మీ దగ్గర వేరియేషన్. ఎంత చేయగలిగారు ఇప్పటికి? మనకు దగ్గర దాదాపు 80 హెక్టార్లు చేసాం సార్. దాదాపు సుమారు 2,40,000. వాట్ ఇస్ ది కాస్ట్ డిఫరెన్స్ రిటర్న్స్? 30 రూపీస్, 25 to 30 రూపీస్ పర్ కేజీ డిఫరెన్స్ వస్తుంది సార్. కవరు వితౌట్ కవర్. ఎన్ని కేజీలు వస్తుంది దానివల్ల ఎకరాకి? 4 టన్నులు వస్తుంది సార్. 4,000 కేజీస్ వస్తుంది సార్. 4 టన్నులు అంటే 4 టన్నులు 4,000 కేజీలు సార్. 4,000 కేజీలు ఏంటంటే దాదాపు 1,20,000 వస్తుంది సార్. డిఫరెన్స్ 80,000 నుండి 1,20,000 వస్తుంది సార్. ఒక ట్రైబల్ ఫార్మర్ దగ్గర కాల్వా దగ్గర నుండి మనము యూకేకి 1.2 టన్ పంపించాం సార్. యూఎస్ఏకి 10 టన్నులు పంపించాం సార్. 100 రూపీస్ పర్ కేజీ సార్. ఇది జొన్నగిరి గ్రామంలో పండిస్తున్నారు సార్. ఇది ఇప్పుడు మనకి ఇది డ్రాట్ రెసిస్టెంట్ సార్. వాటర్ రిక్వైర్మెంట్ చాలా తక్కువ. ఇప్పుడు ప్రజెంట్ 4 years గార్డెన్ సార్. 3 tons వస్తుంది సార్. ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉంది? 3 tons వస్తుంది సార్. ఇప్పుడు కేజీ వచ్చి హౌ మెనీ ఏకర్స్? ఇక్కడ ఓన్లీ 15 హెక్టార్స్ ఉంది సార్. అంటే నియర్లీ 30 acres ఉంది సార్ ఈ ఊర్లో. ఇప్పుడే ఎన్నేళ్ళకి వస్తుంది ఇది 3rd year నుంటే వస్తుంది సార్ ఇల్లింగ్ మనకు. చాలా డ్రాట్ రెసిడెంట్ సార్. వాటర్ రిక్వైర్మెంట్ తక్కువ. కేజీ వచ్చి 80 రూపీస్ మినిమం సార్. 3 టన్నులు వస్తుంది సార్. ఇప్పుడు కనీసం 2.4 lakhs వస్తుంది సార్. దీని ఇన్వెస్ట్మెంట్ వచ్చి మెయింటెనెన్స్ ఖర్చు 75,000 రూపీస్ ఓన్లీ సార్. నియర్లీ ఎకరాకు 1.2 lakhs, 1.5 lakhs వస్తుంది సార్. ఇది దానిమ్మ ఆర్గానిక్ కింద సార్. మన గూడూరులో పండిస్తున్నారు ఫార్మరు. ఎక్సలెంట్ గా వస్తుంది సార్. మనకు 4 tons నుండి 8 tons వరకు వస్తుంది సార్ ఇల్లింగ్. ఇది మినిమం 100 రూపీస్ సార్ కాస్ట్. ఎకరాకి 4 లక్షలు వస్తుంది సార్. ఎంతవరకు ఇప్పుడు ఎంతవరకు ఇది ఉంది సార్ సార్ హెక్టార్స్ దాదాపు మన దగ్గర 600 హెక్టార్లు ఉంది సార్ జిల్లా అంతా. టమాటో ప్రాసెసింగ్ పత్తికొండలో సార్ ఈ మంత్ నెక్స్ట్ మంత్ ఎండ్కి అయిపోతుంది సార్. మన ఫుడ్ ప్రాసెసింగ్ కింద ఉండే టమాటో ప్రాసెసింగ్ యూనిట్ నెక్స్ట్ మంత్ ఎండ్కి వీఆర్ గోయింగ్ టు అది వచ్చేస్తుంది. అవును సార్. ఇక టమాటోస్ చాలా ప్రాబ్లం ఉంటుంది సీజన్లో. అన్ని రోడ్ల మీద వేస్తారు. ఫ్రూట్స్ అన్ని వస్తే 2,600 హెక్టార్లు ఉంది సార్ మన స్వీట్ ఆరెంజ్. దాదాపు అది 10 టన్నులు వస్తుంది సార్. మినిమం 25,000 సార్. ఇప్పుడైతే ప్రజెంట్ ఒక 1 month బ్యాక్ 1 lakh ఉంది సార్ టన్. అది లెమన్ కూడా ఉంది ఇక్కడ. లెమన్ చాలా తక్కువ సార్. స్వీట్ ఆరెంజ్ ఎక్కువ ఉంది సార్. ఆ మండలం కూడా పత్తికొండ నుంచి నీళ్లు పోతాయి సార్. దేవనకొండ మండలం. ఇంకోటి ఇప్పుడు మీకు నీళ్లు ఉన్నాయి కదా చెరువుల్లో? లిమిటెడ్ సోర్స్ సార్. నీళ్ళు చెరువులు నిండినాయి సార్. దానివల్ల కొద్దిగా 50% నిండాయి సార్. కదమ్మా చెరువుల్లో నీళ్లు ఉన్నప్పుడు ఎంత కవరేజ్ వస్తుంది మీకు? ఆడ ఆ పెరిమీటర్ అక్కడ 10 ఎకరాలు 10 ఎకరాలు అట్లా వస్తుంది కదా సార్. ఇంకిన నీళ్ళతో బోర్లతో వాడుకుంటున్నారు. అది రెండు కలిపి ఎంతవరకు వస్తుంది సార్? హోంవర్క్ చేయండి. ఎన్ని బోర్లు ఉన్నాయి? ఫెసిలిటీ సార్ ఉద్యాన శాఖలో మాకు ఈ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఇంకో అనుబంధం ఏంటంటే ఫార్మర్ మొబైల్ నుంటే తన డ్రిప్ ఇరిగేషన్ ఆపరేట్ చేయడానికి అవకాశం ఉంది సార్. ఇది టైం బౌండ్ ఇరిగేషన్ ఇస్తున్నారు సార్. వాటర్ సేవ్ అవుతుంది. ఇక్కడ మీ జిల్లాలో ఎంత మైక్రో ఇరిగేషన్ ఉంది? దాదాపు 72,000 హెక్టార్ల మైక్రో ఇరిగేషన్ ఉంది సార్. లాస్ట్ ఇయర్ సార్ మొత్తం ఎంత ఎక్స్టెంట్ ఇరిగేటెడ్ వచ్చి మొత్తం 85,000 హెక్టార్లు ఉంది సార్. మనకు దాదాపు ఇంకొక 10,000 హెక్టార్లు ఉంది సార్. 7 years దాటిన దానికి మళ్ళీ ఎలిజిబిలిటీ ఉంటుంది సార్. 25,000 హెక్టార్స్ ఉంది సార్. అదొకటి అవకాశం ఉంది సార్. మొత్తం 85,000 హెక్టార్లు మొత్తం రెయిన్ ఫెడ్ ఎక్కువ 20% రెయిన్. అది ఇరిగేషన్ తేలేమా? తర్వాత పత్తికొండది సార్ ఒక 250 crores పెడితే డిస్ట్రిబ్యూటర్ కెనాల్ కానీ చేస్తే సార్ 41,000 లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు చేయగలుగుతాం సార్. అది 3 కాన్స్టిట్యూన్సీస్ కవర్ సార్. ఏం చేయాలి దానికి? డిస్ట్రిబ్యూటర్ కెనాల్ పెట్టలేదు సార్.
డిస్ట్రిబ్యూటరీ కెనాల్ పెట్టాలి. Child has finished 10th standard, sir. I'm adopting her to become a teacher, sir. అచ్చమ్మా, గుడ్. 10th క్లాస్ అమ్మా, ఎట్టుగా మాట్లాడు. ఇద్దరు Yes, sir. I'm taking care of her. ఇద్దరిని తీసుకుంటారమ్మా. ఏ ఊరమ్మా మీది? ఈ రెండు చేస్తారు, తీసుకుంటారు. చేస్తారు. అమ్మాయి కూడా ఇప్పుడు ఆ అమ్మాయికి డబ్బులు వస్తాను కదమ్మా. ఎంత వస్తుందమ్మా? 5,000 వస్తాను. ఇప్పుడు అడాప్ట్ చేసుకొని నేను కిందకి 5,000 ఇస్తున్నాం. మీరు కూలి చేస్తారు. రండి. ఆ పిల్లలు ఆ పాప వెనక్కొచ్చి ఓకేమ్మా. థ్యాంక్ యూ.